2 రోజుల నుండి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. అమెరికాలో ఉండే ఒక ఎన్ఆర్ఐ డాక్టర్‌తో అనుచితంగా వ్యవహరించినటువంటి ఏపీ మినిస్టర్ ఎవరు అని. అసలు చాలామంది తెలిసిన వాళ్ళకి జర్నలిస్టులకో మరికొందరికో ఫోన్‌లు చేయాలి. ఎవరా ఏపీ మంత్రి? ఎవరా ఏపీ మంత్రి? అసలు రాజకీయాలు బేసిక్ అవగాహన ఉన్న వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళైనా, వాళ్ళ ఏ ఇద్దరి మధ్య ఇదే చర్చ. తెలిసిన వాళ్ళకి ఫోన్‌లు చేసి ఇదే ప్రశ్న. ఎందుకని? ఎవరో ఒక శైల అనే పేరుతో ఒక ఆమె ఏదో ప్యూర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతారట. అమెరికాలో ఉంటారట. ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ అట. ఆమె మీద అక్కడికెళ్ళిన ఒక ఏపీ మినిస్టర్ అపాయింట్‌మెంట్ కోరితే, ఆమె స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాల కోసం కోరానని ఆవిడ చెబుతూ ఉన్నారు. చెబితే అపాయింట్‌మెంట్ కోరితే ఆయన ఒంటరిగా కలవమన్నారు. రకరకాలుగా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఉన్నాయట ఆమె దగ్గర. ఆమెను వేధించినట్లు. అంటే ఏదో కోరినట్లు ఆమె దగ్గర నుండి. ఒంటరిగా కలవమన్నట్లు, ఒంటరిగా కాదు అక్కడ వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్పినట్లు. అంటే ఆమె చెప్పేదాని ప్రకారం ఎన్ని వెధవేషాలు వేసావో నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను లోకేష్ గారికి పంపించాను. ప్రభుత్వ పెద్దలకు పంపించాను. వాళ్ళ దగ్గర నుంచి అయితే ఏమీ చలనం లేదు. ఫస్ట్ మీ క్యాబినెట్‌ను శుభ్రం చేసుకో బ్రో అని చెప్పి లోకేష్ గారిని కూడా ట్యాగ్ చేసి మరి ఆమె వరుసపెట్టి ట్వీట్లు. ఒకటండి కాదు, చాలా ట్వీట్లు చాలా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతూ వస్తున్నారు. ట్వీట్లు కాదు కానీ పోస్టులు పెడుతూ వస్తూ ఉన్నారు. ఇదే పెద్ద చర్చ. ఎవరా ఏపీ మంత్రి? ఇప్పుడు నేను గనుక మళ్ళీ ఆ పేరు చెబితే, ఆయన మొబైల్ నంబర్ గనుక చెబితే, ఆ స్క్రీన్ షాట్లు షేర్ చేస్తే మళ్ళీ అమ్మ, అక్క అంటూ అడుక్కోవడాలుంటాయి. నేను టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాను. ఇప్పటికే నేను కీలకమైన ప్రభుత్వ వ్యక్తులు లోకేష్ గారికే చెప్పారట. ఆ క్యాబినెట్ శుభ్రం చేసుకోండి. నేను ఎలాగలా ఆయన నుంచి తప్పించుకోగలిగా. మరి ఎంతమంది బాధితులుగా మిగిలినారు ఆయన చేతిలో అని చెప్పి చాలా పెద్దగా చర్చ. అసలు ఏంది వ్యవహారం? ఏం జరుగుతుంది? అండ్ ఆశ్చర్యకరంగా అమెరికాలో మొత్తం మీద మనోళ్ళు పోతారు, సినిమా వాళ్ళని పోతారు, రాజకీయ నాయకులను పోతారు, ఏవో ఈవెంట్లని పోతారు, అక్కడ రకరకాల ఈవెంట్లు అని చెప్పి ఇక్కడ వాళ్ళు పిలుస్తారు. ఎప్పుడు ఏదో ఒక ఇటువంటి విమర్శలు, ఇటువంటి వ్యవహారాలు అయితే ఎక్కడో దగ్గర బయటపడుతూనే ఉంటాయి. ఇటువంటి విమర్శల, వ్యవహారాల ఏదో ఒకటి. మరి మొత్తం మీద అమెరికాలో ఏం జరుగుతుందో, ఇక్కడోళ్ళు అక్కడికి పోయి ఏం చేస్తారో, అక్కడోళ్ళు ఇక్కడికి పిలిపించి ఏం చేస్తారో $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు ఇంత విమర్శలు ఎదుర్కొంటాయి ఎప్పుడు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? చాలాసార్లు ఇటువంటి చర్చ మనం చూసాం. ఇక్కడోళ్ళు అమెరికాకు పోతారు, ఏవో ఈవెంట్లు అంటారు. అక్కడోళ్ళు ఏవో పెట్టి పిలిపిస్తారు. అసలైన లక్ష్యం కోసమే పనిచేస్తున్నారా అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అందరూ కలిసి? లేకుంటే ఆ లక్ష్యం ఏమన్నా కనుక దారి తప్పుతోందా? ఇంతకు ఎవరా ఏపీ మంత్రి? ఆమె వరుస పెట్టి పోస్టులు. బహుశా ఆమె వాటిని రివీల్ చేస్తారా? లేకపోతే ఇంతవరకు చెప్పిన ఇన్ని చెప్పిన ఆమె లోకేష్కో లేకుంటే వాళ్ళ ప్రభుత్వ పెద్దలకు ఈ విషయాలన్నీ చెబితే మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ ఎందుకు పెట్టారు అని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చెప్పినప్పుడు మళ్ళీ పోస్ట్ ఎందుకు? పోస్ట్ పెడితే మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పాలి కదా. మరి ఏం జరుగుతుంది? మీరు ఎందుకు చెప్పకుండా, ఆ పేరు చెప్పకుండా అన్నీ చెబుతున్నారు? పేరు మాత్రం ప్రభుత్వ పెద్దలకు చెప్పాను అంటూ ఉన్నారు. అన్ని పబ్లిక్కి చెప్పాలనుకున్నా కూడా ఆ పేరు కూడా చెప్పాలి కదా అనేది నెటిజన్ల ప్రశ్న. వెరసే మొత్తం మీద ఆ మినిస్టర్ ఎవరో, ఈ వ్యవహారాలు ఏంటో తెలియదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు.